Hi, my dear friends. Welcome back. This is Vadla Reddy Manikant. I am a certified motivation speaker and para authentic coach, yoga practitioner. ఫ్రెండ్స్, నా జీవితంలో జరిగిన రియల్ లైఫ్ స్టోరీస్ని షేర్ చేస్తూ ఉంటాను మిత్రమా మీ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో. ఫ్రెండ్స్, నేను లింగంపల్లి నుంచి కడపకి వెళ్తున్నాను. లింగంపల్లిలో ట్రైన్ ఎక్కాను మిత్రమా. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత నా యొక్క సీట్లో నేను కూర్చున్నాను. నా యొక్క ఎదురు సీట్లో ఒక ఫ్యామిలీ అనేది కూర్చొని ఉంది. ఒక అంకులు, వాళ్ళ యొక్క డాటరు. ఆ అంకుల్కి 60 years ఉంటాయి. దాని తర్వాత ట్రావెల్ చేస్తున్నాము. 5:30కి 6 o'clock స్టార్ట్ అయింది ట్రైన్ అనేది. ఆ అంకుల్ ప్రతి ఒక్క 30 minutesకి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా ఉన్నాడు. మధ్యలో ఫోన్లు మాట్లాడుతూ ఉన్నాడు. వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు ఆ అంకుల్. బాగా హెవీ పర్సనాలిటీ ఉంది, కొంచెం ఒబేస్గా ఉన్నాడు అంకుల్. డిన్నర్ టైం అయింది, డిన్నర్ కూడా ఆఫర్ చేశాను. నాకు లేదు, వద్దని చెప్పాను. తర్వాత ఈ ట్యాబ్లెట్ల గురించి అడుగుదామనేసి కొంచెం చనువు తీసుకొని అడిగేశాను. ఆయన మాట్లాడే ఫోన్లలో ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏదో చేస్తున్నారు, ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో రియల్ ఎస్టేట్లోనో ఏదో చేస్తున్నారో అర్థమైంది. మంచి సౌండ్ పార్టీనైనా అర్థమైపోయింది. అప్పుడు వెళ్తున్నది 2nd AC అనమాట. నేను వెళ్తున్నాను. దాని తర్వాత నేను అడిగాను, చనువు తీసుకొని అడిగాను, అంకుల్ ఇట్లా ఎవ్రీ 30 minutesకి ఇట్లా ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నారు, వాట్ ఇస్ ద ప్రాబ్లం అని అడిగాను. అడిగితే అంకుల్ అప్పుడు చెప్పినాడు, ఆయనకు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము ఉన్నాయంట. అన్నం తినక ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడు, అన్నం తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడు, మళ్ళీ నిద్ర పట్టడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడు. ఇట్లా 6 నుంచి 10 వరకే ఒక 5-6 ట్యాబ్లెట్స్ అనేది వేసుకున్నాడు ఆయన. ఇట్లా ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పటికీ ప్రాపర్ ఆరోగ్యం అనేది లేదు. అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు ఆయన ఎంత డబ్బులు సంపాదించి, ఎన్ని బంగ్లాలు కట్టి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడబెట్టి, వాట్ ఇస్ ద యూస్ మై డియర్ ఫ్రెండ్? ఆయన ప్రాపర్ హెల్త్ లేకపోతే ఆ యొక్క డబ్బును ఎంజాయ్ చేయలేరు కదా. వారి యొక్క మనవరాలకో ఇచ్చుకొని వెళ్ళాలి. నేను ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మనం ఎంత డబ్బు సంపాదించినప్పటికీ మనం దానిలో 30% మాత్రమే మనం వినియోగించుకోవచ్చు అంట. మిగతా డబ్బులంతా మనం వదిలేసిందే మనం ఖర్చు పెట్టుకోలేము. ఒక 30% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోగలం. అందుకని ఉన్నది ఒక్క జీవితంలో ఆరోగ్యంగా ఉండి వచ్చే 10,000 20,000 ఆ యొక్క శాలరీతోనే ఇంకా మంచి 1,00,000 2 లక్షలు తీసుకొని కూడా మంచి శాలరీ తీసుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి చూద్దాం. మన యొక్క జీవితంలో సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి చూద్దాం. బీ ఫిట్, బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.